పేపర్లు చూస్తుంటే ఒక వార్త, నకిలీ వీడియో బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్ అయిన వారిలో మరో ముగ్గురు. కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు నకిలీ వీడియో ఒకటి అమిత్ షా మాట్లాడడం దాన్ని కాంగ్రెస్ వాళ్ళే ఎడిటింగ్ చేసి సిద్దిపేటలో బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడింది, మేము ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేస్తామంటే మేము మొత్తమే రిజర్వేషన్లు ఎత్తేస్తామనే విధంగా ఒక పాజ్ పెట్టి ఎడిటింగ్ చేసి కట్టు పేస్ట్ అనేటువంటి పెట్టి పోస్టింగ్ చేసి దానిపైనే ఎన్నికల ఎజెండా సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. అయితే అది దానికి సంబంధించి ఢిల్లీకి సంబంధించిన పోలీసులు, కాంగ్రెసు, ముఖ్యమంత్రి, మిగిలినటువంటి నాయకులకు అందరికీ కూడా నోటీసులు పంపించింది. ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసింది, అరుణ్ రెడ్డి అని. తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది, అయిపోయింది. పోలీసులు గాంధీ భవన్కి వచ్చి విచారణ చేసి నోటీసులు ఇచ్చిర్రు. నోటీసులు ఇచ్చి విచారణ కూడా చేశారు. విచారణ చేసి ఆ తర్వాత దానికి కోర్టుకు పోయారు, అన్నీ అయిపోయినాయి. మరి ఇదే నకిలీ కేసు విషయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించినటువంటి తీరుపైన ఆక్షేపణ వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే రీతిలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పైన ఎట్లా వ్యవహరిస్తుంది? నిన్న నకిలీ వీడియో బీజేపీ కార్పొరేటర్ అరెస్టు, బహదూర్పురాలో పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతుందంటూ నకిలీ వీడియోను వైరల్ చేశారన్న ఆరోపణపై మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్తో పాటు మరో ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో తొలుత శ్రావణ్ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు సామాజిక మాధ్యమాలలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రచారం జరిగింది. కానీ గురువారం సాయంత్రానికి కార్పొరేటర్ను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు హైదరాబాద్ సైబర్ పోలీసులు ధృవీకరించారు. తాజా లోక్సభ ఎన్నికల సందర్భంగా పాత బస్తీ బహదూర్పురంలో రిగ్గింగ్ జరుగుతుందంటూ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. అందరూ పెట్టిరు, ఆయన పెట్టిండు, ఆయన ఒక్కడు పెట్టలేదు. లేకపోతే ఆయన తయారు చేసినటువంటి వీడియో కాదు, కార్పొరేటర్ శ్రవణ్ తయారు చేసిన వీడియో కాదు, ఎవరో ఫార్వర్డ్ చేసిరు, దాన్ని చూసుకోలేదు. ఇక బహదూర్పూర్లో జరిగిందంటే అరే మనోళ్ళే పెట్టిరు కదా అనుకుని దాన్ని ఆయన కూడా ఫార్వర్డ్ చేయడమో అప్లోడ్ చేయడమో జరిగింది. ఎవరు నిజ నిర్ధారణ చేయాలి? సరే, వ్యక్తిగతంగా మన బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళు బీజేపీలో ఉన్నారు, అరే బహదూర్పూర్లో రిగ్గింగ్ జరిగిందంటే దానిపైన వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు అది చేసిరు. అది ఎవరు చేసినా తప్పే కావచ్చు వ్యక్తిగతంగా. కానీ అరెస్ట్ చేసినటువంటి విధానం ఎట్లున్నది? అరెస్ట్ చేసిన విజువల్ ఒకటి చూద్దాం. అరెస్ట్ చేసినటువంటి విజువల్ ఇది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వచ్చింది. అరెస్ట్ చేసినటువంటి విజువల్లో ఆయన మల్కాజ్గిరిలో ఆయన బీజేపీ ఆఫీసు, ఆయన కార్యాలయం, ఆయన బీజేపీ ఆఫీసా లేదా కార్పొరేటర్ ఆఫీస్ దగ్గరికి ఒక వెహికల్ వచ్చింది. మఫ్టీలో ఉండేటోళ్ళు వచ్చిర్రు, పట్టుకపోయారు. ఎవరికైనా ఏమనుమానం వస్తుంది? పోలీసులు మఫ్టీలో పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? అరెస్ట్ చేసే ముందు ఆయనకు 41 A1 A1 E1 నిబంధనల ప్రకారం ఒక నోటీస్ ఇవ్వాలి కదా. ఆ నోటీసులో ఎందుకు ఇవ్వలేదు? పోనీ ఆయన దొంగతనం చేసిండా? సోషల్ మీడియాలో వైరల్ చేసిండు, సోషల్ మీడియాలో పెట్టిండు ఆ వీడియోకి సంబంధించి. ఇక ఈయన ఆఫీస్ దగ్గరకు వచ్చిండు, ఈయన ఆఫీస్లో ఉన్నాడా లేదా అని ఇక వచ్చిర్రు, జనాలకి వెళ్ళిపోయారు. ఒక ఆయన వెహికల్ పిలిచిండు, పోలీసే వెహికల్ పిలిస్తే పోలీసు వెహికల్ వచ్చింది. శ్రవణ్ను తీసుకున్నారు, వెహికల్లో తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంట్లోకి ఏం అర్థం కాలే అసలు ఎవరు వచ్చిర్రు, ఎవరు వేరు అనేటువంటి అంశము, ఎవరు చేసిరు అనేటువంటిది. ఇది ఒక అరెస్ట్ చేసేటువంటి విధానం. అరెస్ట్ చేసి ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు, లేదంటే సైబరాబాద్లో సైబర్ క్రైమ్ వాళ్ళు ఎవరు అరెస్ట్ చేసి ఉండొచ్చు. గతంలో తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసినటువంటి విధానం కానీ, జర్నలిస్టు రఘును అరెస్ట్ చేసినటువంటి విధానంలో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఆట్ హూట్ అని మాట్లాడారు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. లేకపోతే రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి నోటీస్ విషయంలో కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు అవతలి వాళ్ళపైన ఎందుకు వ్యవహరించరు? అంటే మనదైతే మంగళవారం, మనదైతే సోమవారమా? పద్ధతి అందరికీ మీరు అవతల వాళ్ళకు పద్ధతులు చెప్పినప్పుడు, పద్ధతులు నేర్పించినప్పుడు మనం కూడా వ్యవహరించాలి. అది ఏ పార్టీ అయినా సరే, కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ,
మీరు శ్రావణ్ను అరెస్ట్ చేసిరా, అరెస్ట్ చేస్తే అరెస్టు నిబంధనల ప్రకారం ఎట్లా చేయాలి? ఆయన దొంగతనం చేయలేదు, పారిపోలేదు, విదేశాల్లో ఉండలేదు, ఆఫీస్లో ఉన్నాడు. సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిండు. ఏ వీడియో? మొన్న మన పిల్లలు కూడా వీడియో పెట్టి ఇది బహదూర్పురంలో రిగ్గింగ్ జరిగిందని చెప్పారు. అయితే అది మళ్ళీ అది కాదు. అంతకుముందు కూడా కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు కూడా అదే వీడియో వైరల్ అయితే దాన్ని వద్దు బాబు అది కాదు అని చెప్పేసి నేనే మళ్ళీ ఆపేసినాం. ఆ వీడియోకు సంబంధించినటువంటి వివరాలు పోయినట్టుంది. ఆ వీడియో ఇది కాదు, బహదూర్పురాలో రిగ్గింగ్ జరిగిందనేటువంటి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోకు సంబంధించినటువంటి చూస్తే మనం ఆ రోజే అర్థమైపోయింది ఆ వీడియో అది కాదు, ఒరిజినల్ వీడియో అది కాదు, అది బెంగాల్లో ఎప్పుడో జరిగినటువంటి వీడియో. బెంగాల్లో జరిగినటువంటి వీడియోని మళ్ళీ మనం ఇప్పుడు వైరల్ చేయాల్సినటువంటి అవసరం లేదని తెలుసుకొని, అది మనం ముందుగా దానిపైన అవగాహన ఉంది కాబట్టి గతంలోనే చూసినాం కాబట్టి ఇప్పుడు అది వీడియో దొరకట్లేదు. దానికి సంబంధించినటువంటి వీడియో మనకు తెలుసు కాబట్టి దాన్ని పోస్ట్ చేయలేదు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అది బహదూర్పురాలో జరిగిందని అనేక మంది, కొంతమంది రిపోర్టర్లు కూడా బహదూర్పురానే అనుకున్నారు. భాష కూడా అది బెంగాలీ భాషలో ఉంది. ఆ బెంగాలీ ఉర్దూ కొంత దగ్గరి సంబంధంలో మాట్లాడుతుంటే అది బహదూర్పురానే అనుకున్నారు. అదే తొందరపాటు ఏముందంటే అది ఎన్నికలు జరుగుతున్నాయి, ఇది తప్పు జరుగుతుంది అనేటువంటి ఎగ్జైట్మెంట్లో కొందరు పోస్ట్ చేసి ఉండవచ్చు. మీరు అరెస్ట్ చేసి ఉంటే అరెస్ట్ చేయడానికి కూడా తప్పు పట్టేటువంటి అవకాశం లేదు, మీరు అరెస్ట్ చేసుకోవచ్చు. కానీ మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు పోయి ఆయన పెట్టుకొని, ఆయన దొంగ కాదు కదా, మధ్యలో కిడ్నాప్ చేసినట్టుగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆయన కార్పొరేటరు. మళ్ళీ ఇదే విధానంలో గతంలో తిన్మార్ మల్లన్న పైన చేసినటువంటి అరెస్టుకు, లేకపోతే ఆయన ఆఫీస్ పైన జరిగినటువంటి దాడికి రఘు అరెస్టు, ఆయన దానికి సంబంధించింది కానీ, లేకపోతే కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థులు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి సోషల్ మీడియా పైన ఇచ్చినటువంటి నోటీసుల పైన స్పందించినటువంటి తీరుకు దీనికి ఏం వ్యత్యాసం ఉన్నది? అరెస్ట్ చేసేంత పెద్ద నేరం అయితే కాదు. సరే, ఒకవేళ అరెస్ట్ చేయాలనుకున్నారనుకో, ఇగో మేము పలానా సైబర్ క్రైమ్ పోలీసులము, మేము వచ్చినాము, అరెస్ట్ చేయాల్స్తున్నాము ఇదని చెప్పేసి ఇంట్లోకి చెప్పి తీసుకుపోవచ్చు పోలీసు వాళ్ళు. అయితే మేము ఇట్లా చేసినామా అట్లా చేసినామా అనేటువంటి అంశం పైన లోకల్గా ఉన్నటువంటి ఆయన కార్పొరేటర్, లోకల్గా ఉన్నటువంటి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకుపోవచ్చు కదా. మేము కార్పొరేషన్ అరెస్ట్ చేసినాం, మీరు అరెస్ట్ చేసిన తర్వాత ఈ వదంతులు వచ్చేసి ఆయనను కిడ్నాప్ చేసిరా కార్పొరేటర్కి, గతంలో ఆ రైవలరీస్ ఉంటాయి. దొంగలు ఎవరో దోషులు ఎవరో తెలియనటువంటి పోలీసు వాళ్ళే ఇవన్నిటికీ తావివ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? పోలీసులు ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేసి ఒక వదంతి సృష్టించడానికి కారణం ఎవరు? పోలీసు వాళ్ళే. ఇగో మేమే అరెస్ట్ చేసినటువంటి మాట లోకల్ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పోతే అయిపోయేది కదా. ఆ కార్పొరేటర్ కుటుంబ సభ్యులు లోకల్ పోలీస్ స్టేషన్ పోతే కూడా మాకు తెలియదు అనేటువంటి మాట వచ్చింది. ఇదేం విధానము? పోలీసులకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరును విమర్శించినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు కూడా అదే రకంగా ఉంది కదా. అరెస్టు చేయడమా, అది పద్ధతి ప్రకారం ఎట్లయినా చేసుకోవచ్చు. ఆయన పోస్ట్ చేయడం తప్పే అని అనిపిస్తే, లేకపోతే మీకు కంప్లైంట్ వస్తే చేసుకోవచ్చు. ఆయన ఒక్కడే వదంతులు సృష్టించిండా? కొన్ని లక్షల మంది పోస్ట్ చేసిరు దాన్ని, కొన్ని లక్షల మంది పోస్ట్ చేసిరు, కొన్ని లక్షల వాట్సాప్ వీడియోలకు షేర్ అయిపోయింది అది. ఆ వీడియో అప్పుడే దాన్ని నకిలీదని చెప్పిన తర్వాత వీడియోని డిలీట్ చేయించాల్సింది ఉంది. మొదట ఎవరు పోస్ట్ చేసిరు, మొదట పోస్ట్ చేసింది ఎవరు, అది కాదు అనేటువంటి రుజువు ఎవరు చేయాలి? ఎందుకంటే ఓల్డ్ సిటీలో జరిగినటువంటి మనం చూస్తున్నాం, రిగ్గింగ్ జరుగుతుంది లేకపోతే బెదిరిస్తారు అనేటువంటి విషయాలు ప్రతి ఒక్కరికి కామన్గా తెలిసింది కావచ్చు. కాబట్టి అది నిజమే, అది జరిగిందనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఉండవచ్చు. కానీ ఆయన కార్యాలయం నుంచి పట్టుకుపోయినటువంటి విధానము, లోకల్ పోలీస్ స్టేషన్కి చెప్పకుండా పోవడము, కుటుంబ సభ్యులకు కూడా చెప్పాల్సింది, ఇగో మేము మేము అరెస్ట్ చేస్తున్నాం, పలానా కారణం చేత అరెస్ట్ చేస్తున్నాం, తీసుకుపోతున్నాం పోలీస్ స్టేషన్కి, మీరు బెయిల్కో గీల్కో అప్లై చేసుకోండి, మీ ఇష్టం. కానీ ఇగో మేము పలానా సెక్షన్ కింద అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేటువంటి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు ఆయనకు? ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? నోటీసులు ఇవ్వాలి కదా. ఢిల్లీ పోలీసులు వచ్చి గాంధీ భవన్లో నోటీసులు ఇచ్చారు కదా, పద్ధతి ప్రకారము నోటీసులు ఇచ్చారు ముందుగాల. ఇగో ఈ మార్ఫింగ్ వీడియో చేసిరు, ఈ వీడియో చేసినటువంటి వాళ్ళు ఎవరో మాకు తెలియాలని వీడియో చేసినటువంటి వాళ్ళపైన నోటీసులు ఇచ్చారు. కానీ ఈయన వీడియో తయారు చేయలేదు. వచ్చినటువంటి వీడియోను ఎవరో వీడియో తీస్తే అది బహదూర్పురాలో జరిగిందనేటువంటి విషయం అనేక వాట్సాప్లలో వస్తే, అరే ఇంతమంది దీన్ని షేర్ చేస్తారు కాబట్టి నిజమే అనుకొని ఆయన షేర్ చేసిండు, లేదంటే ఆయన సోషల్ మీడియా అకౌంట్లలో ఎక్కడో పోస్ట్ చేసి ఉంటాడు.
అరెస్ట్ చేసేటువంటి అంశం కాదు, అరెస్ట్ చేసేంత పెద్ద విషయం కాదు. అరెస్ట్ చేసినా కూడా పద్ధతి ప్రకారము పోలీసు వాళ్ళు ఇగో ఇట్లా ఈ కిడ్నాప్ చేసిండా, దొంగతనం చేసిండా, మంచిదా చెడ్డదా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పకుండా చేయాల్సినంత కర్మ మాత్రం పట్టలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ గతంలో, ఎందుకంటే టీఆర్ఎస్ని తిట్టి టీఆర్ఎస్ వాళ్ళ తప్పని చెప్పేసి మళ్ళీ టీఆర్ఎస్ విధానాలనే వ్యవహారాలనే మళ్ళీ మీరు పునికి పొచ్చుకొని చేసిరనుకో, మీరు ప్రజాస్వామ్యయుతంగా లేనట్టే కదా లెక్క.